Hello everyone, welcome to Bonus of Maths class 2027 into 25 minus 2031 into 2021. ఈ సమ్ని మనం మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇదే సమ్ని మనం జామెట్రీని యూజ్ చేసి సింపుల్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది మనకు తెలుసు 2027 into 25 2025. దీని లెంత్ దీని బ్రెడ్త్ అనుకుంటే దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ని ఈ విధంగా డ్రా చేస్తాం. లెంత్ 2027, బ్రెడ్త్ 2025. ఈ రెక్టాంగిల్ ఏరియా నుంచి దిస్ ఇస్ ఆల్సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఈ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఈ ఏరియాని ఈ రెక్టాంగిల్ ఏరియా నుంచి మనం సపరేట్ చేయాలి. ఇప్పుడు దీని లెంత్ 2031 అంటే ఇది 2027 ఉంది, మనకి లెంత్ 2031 కాబట్టి ఇంకొక ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రా ఉంది, మనకి 4 యూనిట్స్ ఎక్కువగా ఉంది. అలాగే దీని యొక్క బ్రెడ్త్ 2021, ఇది 25, ఇది 21. అంటే ఇక్కడ మనకి ఈ రెక్టాంగిల్ షేప్ మనకి ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ టోటల్ రెక్టాంగిల్ ఏరియా నుంచి ఈ రెక్టాంగిల్ ఏరియాని సపరేట్ చేయాలి. సపరేట్ చేయాలన్నప్పుడు అంటే ఎక్స్ట్రాగా మనకి ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాని ఈ ఏరియా నుంచి సపరేట్ చేయాలి. ఈ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో దీనిలోంచి ఈ ఏరియాని సపరేట్ చేయాలి, రైట్? ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఇదొక రెక్టాంగిల్, దీని యొక్క లెంత్ 2027. ఇక్కడ మనకి బ్రెడ్త్ వచ్చేసరికి ఇది 2021 కాబట్టి ఇక్కడ నుంచి వరకు 2021 ఉంటుంది. రిమైనింగ్ 2025 మైనస్ 2021 చేస్తే మనకి ఈ ఏరియా ఈ లెంత్ లేదా ఈ బ్రెడ్త్ నుంచి 4 యూనిట్స్ అవుతుంది. ఇది మనకి తెలుసు లెంత్ 2027. ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుందంటే 2027 ఇంటూ 4 అవుతుంది, మైనస్ అందులోంచి దీని ఏరియా ఏమవుతుందంటే 2021 ఇంటూ 4 అవుతుంది. ఈ రెండింటిలో మనకి 4 కామన్గా ఉంది. 2027 మైనస్ 2021 చేస్తాం, దట్ ఈక్వల్ టు 4 ఇంటూ దీని నుంచి 6, 4 ఇంటూ 6 24 స్క్వేర్ యూనిట్స్. ఈ విధంగా దీని యొక్క సమ్ ఆన్సర్ ఈ విధంగా మనం చేసి చెప్పొచ్చు. ఈ విధంగా చెప్పడం వలన స్టూడెంట్స్ కూడా కాస్త కొత్తదనం, క్రియేటివిటీ అనేది అలవాటు.